ఆల్మోస్ట్ జాతరకు సంబంధించి ఎమ్మెల్యేలో ఎప్పుడు జాతర జరిగేటప్పుడు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఫీసర్స్. నీలకంఠేశ్వర స్వామి జాతర ఎమ్మెల్యేలు అనగానే ఇది ఒక పెద్ద అందరి పండుగ ఈవెంట్, చాలా గ్రాండ్గా చేస్తాం. అదే రకంగా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఆ రోజు ఎమ్మెల్యేలకు రావడం జరుగుతుంది. టెంపుల్కి ఒక చారిత్రాత్మకమైన విశేషమైన చరిత్ర ఉంది దానికి. సో నేను గతంలో 14-19 ఎమ్మెల్యే అయినప్పుడు కూడా దీంట్లో కొన్ని పద్ధతుల దగ్గర నుంచి దాని పవిత్రతను పెంచే విధంగా ఇంకా సేఫ్టీ కానీ ఇంకా బ్రహ్మాండంగా వచ్చేటువంటి భక్తులకు కానీ వచ్చేటువంటి ప్రజలకు కానీ జనానికి కానీ ఏమి ఇబ్బంది కలగకుండా కొత్తగా ఒక టెక్నాలజీ ఎల్ఈడి స్క్రీన్స్ అని, డ్రోన్స్ అని, తర్వాత మైక్, అంటే అక్కడ పూజ పునస్కారం జరిగేటప్పుడు పూజ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు, ఎవరికి కనిపించదు. సో అప్పుడు ఫస్ట్ సారి అక్కడ పూజ సాంప్రదాయబద్ధంగా ఉచ్చారణ జరిగేటప్పుడు అన్ని కానీ మంత్రం కానీ చెప్పేటప్పుడు ఆ మైక్ సిస్టమ్ అనేది మొత్తం టోటల్గా ఎమ్మెల్యేనూరు మొత్తం సర్కిల్స్ వరకు ఏదైతే 4 సర్కిల్స్ ఉన్నాయో ఆ సర్కిల్స్ వర్క్ అనేది పెట్టి మామూలు తిరుమలలో ఏదైనా కార్యక్రమం జరిగితే పూజ జరిగితే మొత్తం టోటల్గా వచ్చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో వినపడేటట్టు ఒకటి. రెండోది ఎల్ఈడి స్క్రీన్స్. జనం ఏదైతే మనకి ఇక్కడ నుంచి వస్తారు మామూలుగా ఈ సర్కిల్ నుంచి మనం సోమప్ప సర్కిల్ నుంచి వచ్చి నడుచుకుంటూ అక్కడ నుంచి సోమేశ్వర సర్కిల్ నుంచి లోపలికి వస్తారు. ఆ రథాన్ని లాగినప్పుడు అదే రకంగా ఆ రథంతో పాటు ఉన్న జనం కానీ టోటల్గా చూస్తుంది వన్ వే అవడంతో ఆటోమేటిక్గా లోపలికి పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తారు అదే రూట్ నుంచి. అక్కడ ఇంకా మామూలుగా నాయకులు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా తోపుడు ఉంటుంది. దీనికి సంబంధించి ఏందిరా బేసిక్ అంటే చాలా మంది అక్కడ కిక్కిరిసిపోయి ఇంకా చాలా మందికి రాలేక కనపడక ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ జనాభా ఇక్కడే ఉండేటట్టుగా ఎల్ఈడి స్క్రీన్స్ విజిబిలిటీ కోసం పెట్టించాం అక్కడ జరిగే కార్యక్రమం అనేది. సో దాంట్లో మనము మూడు ఎల్ఈడీస్ ఎప్పుడు పెట్టేది మామూలుగా. ఇప్పుడు దాన్ని మనం 4 పెంచారు. 4 పెంచి ఇప్పుడు నేను అంటే సోమప్ప సర్కిల్లో ఒకటి పెడుతున్నామా, సోమప్ప సర్కిల్లో ఒక ఎల్ఈడి, శ్రీనివాస సర్కిల్లో ఒక ఎల్ఈడి అండ్ లోపల సోమేశ్వర సర్కిల్ పెద్ద ఎల్ఈడి 3 అయితే 4వది ఎక్కడ పెడుతున్నాం అప్పుడు చేసాం అక్కడ. ఎందుకంటే ఆ విజన్ లో డ్రోన్స్ ఎట్లాగో 4 డ్రోన్స్ ఏంటంటే మన దగ్గర వచ్చేటప్పుడు కూడా పైనుంచి 2 ఈవెంట్ దగ్గర ఉంటే అదే ఇంటర్నెట్ వైఫై తీసుకోండి దానికి కనెక్ట్ చేస్తే సో ప్రోగ్రామ్ ఏమైందంటే ఎనీబడి కెన్ వాచ్ లైవ్ వీడియో రాని వాళ్ళు అదర్ స్టేట్ టోటల్ ఈవెంట్ అంతా. ఏంటంటే ఇప్పుడు హ్యాకథాన్ చేశారు మా సీఎం గారు డ్రోన్స్తో. దానికి చిన్న ఇదేంది వాళ్ళకి కుదురుతుందా లేదా అనేది చూసి దాన్ని మనకి ప్లాన్ చేద్దాం. ఇప్పుడు డ్రోన్ ఆపరేషన్స్, డ్రోన్ ఆపరేటర్ ఇంపార్టెంట్. ఆ డ్రోన్ ఆపరేటర్ ఎవరు, దానికి ఏంటి పెస్టిసైడ్స్ కానీ బట్ దాన్ని కరెక్ట్గా ఆపరేట్ చేసి దానికి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి మీకు దానిలో స్టార్ట్ అయిన వెంటనే మనం వెలిసి తీసుకుంటాం. అవును, అది తీసుకోవడం ఒకటి. తర్వాత ఫిట్మెంట్ రథం ఒకసారి చూసి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా అది ఇబ్బంది కాకుండా, ఎందుకంటే నిన్నది మనం తీసేట్టున్నారు బయటికి కదా. వాళ్ళకు 12వ తారీఖు మీరు ఫిట్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 13 రాత్రి పోలీస్ ద్వారా వచ్చే డ్రోన్స్ సేఫ్టీ, విజువాలిటీ సేఫ్టీ దాని కొరకు. మీ దగ్గర నుంచి వచ్చే డ్రోన్స్ మనకు ఫోటోగ్రాఫ్స్ గూగుల్ ఆన్లైన్ అంటే వాళ్ళది కూడా మనం కనెక్ట్ చేస్తాం. స్పెసిఫిక్గా తెచ్చేసారు వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు చూస్తారు. అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు తీసుకుంటారు. మనం అట్లా కాకుండా జనాలంతా ఎంతమంది వస్తున్నారు, ఎట్లా వచ్చారు ఎస్పీ గారితో మాట్లాడాను. బాడీ రూమ్ కెమెరాస్ సార్ కూడా వస్తాం.
ఇచ్చి ఒకసారి మనం చూసుకొని దాన్ని సంవత్సరం స్టాల్స్ వేస్తాం కదా సార్, ఆ రోడ్ పైన వేస్తాము. బట్ వాళ్ళకి పర్మనెంట్ కొన్ని మున్సిపల్ ట్యాక్స్ రేటింగ్ పర్మిషన్ ఓన్లీ టెంపరీ లైసెన్స్ అంతే. ఎవరైనా కానీ ట్రేడ్ చేసేటప్పుడు టెంపరీ లైసెన్స్ తీసుకోవాలి మ్యాండేటరీ. బట్ అది రావడానికి పెరిగితే కష్టం సార్, ఎందుకంటే మేము కలెక్ట్ చేయడం కూడా చాలా తక్కువ. ఎందుకంటే పవిత్రత కోసం అక్కడ కలెక్ట్ చేస్తున్నాం తప్ప మేము ఇంకోటి సార్, ఓన్లీ ఏదైనా ట్రేడ్ పెట్టేటప్పుడు ఆ లైసెన్స్ ఉంటే మాకు అథెంటికేషన్ ఉంటుంది. లైసెన్స్ లేకుండా రన్ చేయడానికి ఏది లేదు. అది టెంపరీ లైసెన్స్ మినిమం ఫీజు ఉంటుంది, 400-500 రూపాయలు కట్టలేకపోతే మేము కలెక్ట్ చేయడమే వాళ్ళు లైసెన్స్ అనేది అది ఎప్పుడు లేదు సార్, అది లేదు లేదు సార్. లాస్ట్ ఇయర్ నుంచి 2 years కూడా కలెక్ట్ చేసాం. అయితే 2 years నుంచే కలెక్ట్ చేశారు. అంతకుముందు లేదు సార్, అది అంతకుముందు లేదు. ఎంత 400-500 షాపులు కడతారు, మీరు కట్టేది కాదు కదా. అంటే షాప్ ఎవరైతే ఇప్పుడు క్లీనింగ్ కూడా ఇస్తున్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఈ రోజు ఇవ్వగలుగుతాం, రేపు మళ్ళీ రేట్ పెరిగితే రేట్ పెరిగేది ఉండదు. ఏదైనా కానీ గజెట్ లో కౌన్సిల్ పెట్టుకుని అమౌంట్ చేస్తారు. ఇప్పుడు ఆ మినిమం పెట్టుకుని ఎందుకు, వాళ్ళకి హైజీనిక్ కండిషన్స్ లో డైలీ స్వీపర్ పంపించాలా, డైలీ క్లీనింగ్ యాక్టివిటీస్ అన్ని చేయడానికి ఒక అథెంటికేషన్ వాళ్ళకి ఉండడానికి ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ బేసిక్ నీడ్ అనమాట. ట్రేడింగ్ మీన్స్ బిజినెస్. అవును, బిజినెస్ ఉంటుంది. బట్ అది అలాగే అక్కడ ఎక్కడ ప్లేస్ వాడుకుంటున్నారు కొత్తగా షాప్స్ అరేంజ్ చేస్తారు. టెంపరీ షాప్స్ మనకు 4 రోజులు పెడతారు, అంతే సార్, 1 month పెడతారు. అక్కడ నుంచి మామూలుగా ఎప్పుడు జరిగేది. ఇప్పుడు మనకు మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ మన డిపార్ట్మెంట్ మనం చూసుకోవాలి. టాయిలెట్స్, టెంపరీ టాయిలెట్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎన్ని తెప్పిస్తున్నారు? 8 చేస్తున్నారు. 8 సరిపోతాయి. కొంచెం వేడి అయితే కూడా పంపిస్తారు. వేడి కూడా వాళ్ళు కొంచెం ఎందుకంటే అది కొంచెం ఈ స్టాల్స్ లేదంటే ఒకసారి మాట్లాడి కొంచెం ఎక్కువ తెప్పించండి. ఎందుకంటే జనం ఎక్కువ ఉంటారు. కొద్దిగా కనీసం అక్కడ మనం పెట్టడం ఏర్పాటు ఎక్కడ స్పేస్ చూసుకొని కొద్దిగా అవును, ఆ ప్లేస్ లో పెట్టి అక్కడ పెట్టేస్తే చాలా ఉంది ల్యాండ్. అది ఉంది. ఎక్కడన్నా ఇంకా కొంచెం మనకు ఈ ఏరియాస్ లో కూడా ఎక్కువ మనకు సోమేశ్వర్ సర్కిల్ టు మన టెంపుల్ తోపయ్య కాదు, అటు సోమేశ్వర్ సర్కిల్ మార్కండే గుడి దగ్గర అక్కడ కనిపించాలి. దాని ఎదురుగా అది సగం మంది జనం అక్కడ నుంచి ఇదే అయిపోతుంది. 4. సో అక్కడ 2 సోమపూర్ సర్కిల్ ఒకటి, శ్రీనివాస్ సర్కిల్ ఒకటి, 4 వచ్చేసి 4 LED స్క్రీన్స్ వస్తాయి. 4 మీ దగ్గర నుంచి 2 ట్రై చేయండి. ఒకటి మన గూగుల్ నెట్వర్క్ అండ్ క్యాప్చరింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, ప్రింటింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అనుకున్నాం కదా, దానికి ఒక డ్రోన్ ఆపరేటర్ ఎవరైనా చూసి పెట్టండి. ఎప్పుడైతే రథం మూవ్ అవుతుందో పైన నుంచి మీరు ఫ్లవర్స్ పడుతూ చివరి వరకు తీసుకెళ్తారు. అక్కడ వరకు వస్తుంది, మన రిటర్న్ అక్కడే వస్తుంది. వాటర్ మొత్తం అంతా వాటరింగ్ జాగ్రత్తగా ఇబ్బంది కాకుండా, ఎందుకంటే మీరు కొంచెం ట్రీట్మెంట్ కూడా చూసుకుని దానికి కదా ట్రీట్మెంట్ సర్టిఫికేట్ ఒకసారి ఎప్పుడు చూస్తారు దాన్ని 12వ తారీఖు ఇంటిమేషన్ చేస్తాం. కొన్ని చక్రాలన్నీ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మాదంతా అయిన తర్వాత అదే 1 day బిఫోర్ చూసుకుంటే బెటర్. మనం 15th లాగేదనా వీళ్ళు 13th లేదు మనం 12th లేదు సార్ 12th ప్రోగ్రామ్ అది ఉంటుంది. 12కు మేము ఇంటిమేషన్ చేస్తాం. అదే వస్తుంది ఫోటో కొట్టి ఫస్ట్ హోమ్, తర్వాత వాటర్, తర్వాత సర్టిఫికేట్ ఆర్ఎంబి చూసుకుంటారు. నెక్స్ట్ ఇంకా మెడికల్ క్యాంప్. డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయించండి. మన ఏ నేమ్స్ ఉంటారో అక్కడే 24/7 ఉండాలి. ఒక సిస్టమ్ పెట్టేస్తారు. లక్ష దాకా వీళ్ళు ఎండోమెంట్ ఏమంటారు, మీరు కట్టకూడదు, ఎగ్జిబిషన్ ఉందంటారు. మధ్యలో మేము కడుతున్నాం. కట్టడము ఇంకా దాన్ని క్లైమ్ కూడా చేసుకోవటం అదొక ప్రాబ్లం అయిపోయింది. ఇంకా జాతరది అది యాక్చువల్ ఇప్పుడు మున్సిపాల్లో అయిపోయింది. అది టెంపరీ స్టాల్స్, దాన్ని తీసుకుపోయి మేము మళ్ళీ ఎండమెంట్లో వేసి వాళ్ళకి చెక్కులు అడగడం మాకు ఒక ఇబ్బంది అయిపోయింది. అందుకని దాన్ని పెట్టినాం. ఎండమెంట్ కమిషనర్ దగ్గర వరకు వెళ్ళొచ్చాము. ఆయన ఇమీడియట్లీ పర్మిషన్ తీసుకుంటే చేసేస్తాం.
బట్ దాంట్లో వేయడం కష్టమే ఉందన్న మాకు. ఇక్కడ ఎండమంటే అది ప్లేస్ కాదు అది. యాక్చువల్గా మేము టెంపుల్ వాళ్ళు అయితే కూడా అది ఓన్లీ రోడ్, అది మున్సిపాలిటీ చేరిపోయింది. అది రథోత్సవం జరుపుతున్నాం, ఊరి ఫెస్టివల్ అది, లైక్ అది వినాయక చవితి మాదిరి చేస్తున్నాం. దాని పేమెంట్ తీసుకుపోయి దీంట్లో పెట్టి మేము మళ్ళీ అడుక్కోవడం అదంతా మాకు ఎట్లయిపోయిందంటే ఈ ఇబ్బందికి అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాస్ట్ శివరాత్రి నుంచి పెట్టిన ఖర్చులు ఆ ఈవో వెళ్ళిపోయినాడు. ఇతను వచ్చినారు మాదేముంది ఖర్చు ఇస్తానంటాడు. ఇప్పుడు ఆ పాత లెక్కలు ఎవరు ఇవ్వాలి మాకు? అది పెట్టుకుంటే లేదంటే ఈవో వెళ్ళిపోయినాడు. ఇది ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి మాకు అట్లీస్ట్ వాళ్ళు ఏదంటే తీసుకొని ఈ టెంపుల్ ఈ రథోత్సవ దాంట్లో మేము కలెక్షన్ చేసుకుని దాని ఖర్చులు పెట్టి మిగతా ఏమంటే అట్లే చేస్తాం. మనకి ఏదైతే ఎండోమెంట్ తీసుకున్నాం ఈవోలు మాట్లాడతారు, ఏదైనా మాట్లాడతారు, డిపార్ట్మెంట్ ఆన్సర్ అవుతుంది. ఈవోలు అనేది వ్యక్తులు మన దానికి వచ్చింది అకౌంట్ నుండి వాళ్ళు ఇచ్చారు, దాని కౌంట్ ఉంటుంది. అది ఏదైతే గతంలో ఉందో అది కంటిన్యూ అవుతుంది. అదే సరే మాదిరి చేస్తుంది. కోర్టు కూడా పోయినా పెట్టానన్నా, మీ ల్యాండ్ కాదు రాకూడదు. మేము రథోత్సవ సంఘం ఫౌండర్ ట్రస్టీస్ చేస్తున్నాము. మా సొంతంగా డబ్బులు పెడతాం, తప్పు పెడితే కూడా మేము వేస్తాం, మిమ్మల్ని అడగము. కానీ ఆ రథోత్సవం కూడా మాకు ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే, మీరు రాకూడదు దీంట్లో అని చెప్పి పెట్టినాం అన్నట్టు. బట్ కొన్ని ఇష్యూస్ నుంచి వచ్చారు. బట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కలెక్షన్ చేసి మీ దాంట్లో రథోత్సవం మేము ఏం వినాయక చవితికి వాళ్ళు వస్తారు అన్న దాంట్లో ఇన్వాల్వే కాదు. మేము అదే విధంగా చేస్తాం, మా సొంత పడని డబ్బులు వేసుకుంటాం. ఈ రథోత్సవం కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది. అది తీసుకుపోయి దాంట్లో వేయడం, వాళ్ళ ఖర్చులు అవి ఇవి, ఇంకా ఆ ఇబ్బందులు మేము తట్టుకోలేకపోతాం. లాస్ట్ అయితే రామాయణ సార్ ఉన్నప్పుడు ఇప్పటివరకు మిగిలిపోయినా లక్షల కొద్ది మిగిలి